వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద్వారకా టెక్ తెలుగు. గైస్, ఈరోజు నేను రియల్మీ నియో 7 మొబైల్ గురించి రివ్యూ చేయబోతున్నా. ఇది మనకి అప్కమింగ్ మొబైల్ అనమాట. అంటే త్వరలో లాంచ్ కాబోతుంది. ఆల్రెడీ మనకి చైనాలో లాంచ్ అయిపోయింది అనమాట. బట్ మన ఇండియాకి అయితే ఇంకా రాలేదు, అంటే రాబోతుంది అనుకోండి. ఈ మొబైల్ స్పెషల్ ఏమంటే మనకి పోకో X1 ప్రోకి కాంపిటీషన్గా దీన్ని తెస్తున్నారు అనమాట. అంటే రియల్మీ వాళ్ళు గట్టిగానే ప్రయత్నం చేస్తున్నారనమాట పోకో X1 ప్రోకి లీడ్గా ఉండాలని ఈ ఫోను. ఇక మనము ఈ రియల్మీ నియో 7 బిల్డ్ క్వాలిటీ డిజైన్ చూసినట్టయితే ఫ్రంట్ ఫ్లాట్ డిస్ప్లే రాబోతుంది. బ్యాక్ అయితే గ్లాస్ ఫినిష్ ఉంటుంది, సైడ్ ప్లాస్టిక్ ఫినిష్ ఉంటుంది. మనకి ఇంకా ఇది IP69 వాటర్ రేటింగ్ రాబోతుంది. డ్యూయల్ స్పీకర్స్ ఉంటాయి, అలాగే NFC సపోర్ట్ ఉంటుంది, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ ఉంది. అలాగే 215 గ్రామ్స్ అయితే వెయిట్ ఉందని చెప్పొచ్చు అనమాట. 215 గ్రాములు అంటే కొంచెం వెయిట్ ఉంటుంది అనుకోండి, అంత లైట్ వెయిట్ ఉండదు, కొంచెం వెయిట్ ఉంటుంది అనుకోవచ్చు. ఇక మనము ఈ మొబైల్ డిస్ప్లే విషయానికి వచ్చినట్టయితే ఇది మనకి 6.78 ఇంచెస్ LTPO AMOLED డిస్ప్లేతో రాబోతుంది. ఇంకా AMOLED డిస్ప్లే అంటే మనకు చెప్పనవసరం లేదు, ఇమర్సివ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది అనమాట. గేమింగ్ కానీ మీరు ఏమన్నా మూవీస్ చూడేటప్పుడు కానీ బాగుంటుంది అనమాట. ఓవరాల్గా ఎక్స్పీరియన్స్ బాగుంటుంది AMOLED డిస్ప్లేలో. ఇందులో మనకి 120Hz రిఫ్రెష్ రేట్ ఉంది, అలాగే HDR సపోర్ట్ ఉందన్నమాట. మీరు ఇంకా HDR ఫీచర్ యూజ్ చేసుకుని మూవీస్ హై క్వాలిటీలు చూడొచ్చు. అలాగే 6000 నీట్స్ అయితే పీక్ బ్రైట్నెస్ ఉంది. 6000 నీట్స్ అంటే చాలా ఎక్కువ బ్రైట్నెస్ అనమాట. మీకు ఇండోర్ కానీ అవుట్డోర్లో కానీ బ్రైట్నెస్తో ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు, చాలా హై బ్రైట్నెస్. మీరు ఇట్లా మార్నింగ్ టైంలో కూడా అంటే సన్ రైజ్ అయ్యే టైంలో కూడా మీరు మొబైల్ వాడినట్లయితే మీకు బ్రైట్నెస్ అస్సలు తగ్గదనమాట, హై లెవెల్ కనిపిస్తుంది అని చెప్పొచ్చు. HDR ఇమేజ్ సపోర్ట్ కూడా నేను చెప్పొచ్చు అనమాట. ఇదేం చేస్తుందంటే మనకి గ్రాఫిక్స్ అనేది ఇంప్రూవ్ చేస్తుంది అనమాట ఆబ్జెక్టివ్స్లో. మనకి ఓవరాల్గా డిస్ప్లే కూడా చాలా బాగుందని చెప్పొచ్చు అనమాట. ఇక్కడ కూడా మనకి తగ్గేదే డిస్ప్లే విషయంలో. ఓకే, ఇంకా మనం మెయిన్ మాట్లాడుకున్న ప్రాసెసర్ అనమాట. ఇందులో మనకి ప్రాసెసర్ చూసినట్టయితే MediaTek Dimensity 9300 ప్లస్ ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తారు. ఇది మనకి 4nm బిల్ట్-ఇన్ ప్రాసెసర్, LPDDR5X రాబోతుంది, UFS 4.0 రాబోతుంది అనమాట. బెస్ట్ మనము ఈ ప్రాసెసర్ గేమింగ్ బాగుంటుంది అనమాట, చాలా బాగుంటుంది. అంటే పోకో X1 ప్రోని మించి 1% హైలో ఉంటుంది అనమాట గేమింగ్ పర్ఫార్మెన్స్. మీరు పబ్జీ, ఫ్రీ ఫైర్, కాల్ ఆఫ్ డ్యూటీ ఎటువంటి గేమ్ అయినా ఆడండి, మీకు మంచి ఎఫిషియెంట్ పర్ఫార్మెన్స్ మీరు ఈ ప్రాసెసర్ చూడొచ్చు అనమాట. గేమింగ్ లవర్స్ చాలా వరకు అయితే హ్యాపీ అవుతారు అనమాట ఈ ప్రాసెసర్ వల్ల. ఓకే, ఇది మనకి Android 15 రాబోతుంది విత్ రియల్మీ UI 6.0 వర్షన్. ఈ UI 6.0 వర్షన్ అనేది మనకి రీసెంట్గా వచ్చింది అనమాట, 1 month బ్యాక్ వచ్చింది. ఇది ప్రతి ఒక్కరు సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకుంటా అనుకుంటా. ఈ వర్షన్లు ఏమంటే మనకి చాలా వరకు అయితే డెవలప్ చేస్తారనమాట. ఓకే, నెక్స్ట్ మనం ఇంకా మాట్లాడుకోవాల్సింది కెమెరా గురించి అనమాట. ఇందులో మనకి 50 MP మెయిన్ కెమెరా ఇచ్చారు. ఇందులో మనకి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంది విత్ OIS ఫీచర్ కూడా ఉందన్నమాట. ఇక OIS ఉన్నట్లయితే మనకి ఫొటోస్ అనేటివి వెళ్ళిపోతాయని చెప్పొచ్చు. ఫొటోస్ చాలా షార్ప్గా అయితే ఇది క్యాప్చర్ చేస్తుంది అనమాట. ఎందుకంటే ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అనేది ఫోటోని కరెక్ట్గా స్టెబిలైజ్ చేస్తారనమాట. మంచి షార్ప్గా వచ్చే విధంగా ఈ మెయిన్ కెమెరాలో అది పర్ఫార్మెన్స్ ఉంటుంది. ఓవరాల్గా మనకి మెయిన్ కెమెరాలో కూడా ఫొటోస్ చాలా బాగుందని చెప్పొచ్చు. విత్ OIS ఫీచర్ ఉంది, అలాగే ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంది. ఇక మనకి ఫొటోస్ కూడా చాలా షార్ప్గా వస్తాయి, ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు, కలర్లో కూడా ఇంక్రీజ్ ఉంటుంది, అలాగే మీకు పిక్చర్ క్వాలిటీ కూడా ఇంప్రూవ్ ఉంటుంది అనమాట రేర్ కెమెరా నుంచి. అలాగే ఇందులో మనకి 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా కూడా ఇచ్చారని చెప్పొచ్చు. ఇందులో మీరు వైడ్ యాంగిల్ షాట్స్ అయితే తీయచ్చు అనమాట, అలాగే గ్రూప్ ఫొటోస్ కూడా కవర్ చేయొచ్చు అనమాట. మనకి ఇందులో స్పెషల్ ఏమంటే గ్రూప్ ఫొటోస్ కొంచెం ఇది ఎక్కువ పర్ఫార్మెన్స్ చేస్తుంది అనమాట. మీరు ఇలా గ్రూప్ ఫొటోస్ తీసుకున్నప్పుడు మెయిన్ మీకు ఏదైతే ఆబ్జెక్ట్ ఉందో అది చాలా వరకు ఫోకస్ చేస్తుందని చెప్తున్నారు అనమాట. ఎఫిషియెంట్ పర్ఫార్మెన్స్ ఉంటుంది మీకు 8 MP వైడ్ యాంగిల్ కెమెరాలో కూడా. మనకి బ్యాక్ కెమెరా నుంచి 4K 30 fps అయితే మన వీడియో అయితే రికార్డ్ చేయొచ్చని చెప్తున్నారు. వీడియో క్వాలిటీ కూడా మనకి మస్తు ఉంటుంది అనమాట. 1080p 2K దాటుకొని 4Kకి వచ్చింది కాబట్టి వీడియో క్వాలిటీ కూడా వెళ్ళిపోతుందని చెప్పొచ్చు అనమాట. అలాగే మంచి స్టెబిలైజేషన్ కూడా ఉందని చెప్పొచ్చు వీడియో క్వాలిటీలో. మీరు ఇలా సెల్ మూమెంట్ కదిలించినారనుకో, కొన్ని మొబైల్స్లో మీరు గమనించినట్లయితే మీకు కెమెరా కదిలిపోతుంది అనమాట, స్టెబిలైజేషన్ ఉండదు. మనకి ఇందులో మనకి స్టెబిలైజేషన్ ఉంటుంది అనమాట. మనకి బ్యాక్ కెమెరా ఏమంటే అలాగే నైట్ మోడ్ ఉంది అనమాట. మనకి నైట్ మోడ్ ఏం చేస్తుంది అంటే ఫొటోస్ చాలా డీటెయిల్గా అయితే కవర్ చేస్తుంది అనమాట. మీకు లో లైట్ కానీ అలాగే డే లైట్లో కానీ మీకు ఫొటోస్ బెటర్ క్యాప్చర్ చేస్తుంది ఈ నైట్ మోడ్ అనేది. మనకి ఫ్రంట్ చూసినట్టయితే ఇంకా 16 MP ఇచ్చేస్తారని చెప్పొచ్చు. 16 MP అంటే పెద్దగా అయితే ఉండవు, ఓకే, నార్మల్ ఫొటోస్ మాత్రం అయితే క్యాప్చర్ చేయగలదు అనమాట. బట్ ఇంకో ఫీచర్ ఏమంటే మనకి ఫ్రంట్ కెమెరాలో AI బ్యూటిఫికేషన్ ఉంది, అలాగే పోర్ట్రేట్ ఉంది అనమాట. మనకి AI బ్యూటిఫికేషన్ ఏం చేస్తుంది అంటే జస్ట్ మనం ఇలా ఫోన్ ప్రింట్ పెట్టినాం అనుకుంటే ఇంకా మనం ఫోటో తీయగలుగుతాము అని ఎక్కువ సెకండ్ ముందు మన బ్యూటిఫికేషన్ మొత్తం అయితే చేంజ్ చేస్తుంది అనమాట ఫ్రంట్ కెమెరా నుంచి. అంటే ఇప్పుడున్న ఫేస్ కాకుండా నాకు రెండింతలు వైట్కి వచ్చే విధంగా చేస్తుంది. అంటే ఓవరాల్గా కలర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట AI నుంచి. అలాగే పోర్ట్రేట్ మోడ్ ఉందన్నమాట. మీరు సెల్ఫీ కెమెరా యూజ్ చేసి పోర్ట్రేట్ ఫోటోస్ కూడా తీయచ్చు, బెటర్ క్యాప్చర్ అయితే చేస్తుంది అనమాట. ఫ్రంట్ కెమెరా యూజ్ చేస్తే 1080pలో 30 fpsలో మనం అయితే వీడియో రికార్డ్ చేయొచ్చు. 1080p అంటే పెద్దగా వీడియో క్వాలిటీ అయితే ఉండదు, ఓకే, సాటిస్ఫై అవుతాం అంతే, అంత హై క్వాలిటీ అయితే ఉండదు అనమాట. అందులో మనకి ప్రో మోడ్ ఉందన్నమాట. ప్రో మోడ్లో మీరు ఫోటో తీసినారంటూ చాలా క్లారిటీగా వస్తుందని చెప్పొచ్చు. ఓవరాల్గా మనకి కెమెరా విషయంలో కూడా బెస్ట్ పర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు. అంటే ఫ్రంట్ కెమెరా వదిలేస్తే మనకి ఆల్మోస్ట్ అన్ని పర్ఫార్మెన్స్ బాగుంటాయి అనమాట. రేర్ కెమెరా కావచ్చు, వైడ్ యాంగిల్ కెమెరా కావచ్చు, అలాగే ఇంకా మన AI ఫీచర్స్ కూడా అన్నీ ఆల్మోస్ట్ బాగున్నాయని చెప్పొచ్చు.
నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సిన బ్యాటరీ విషయము. ఇందులో మనకి 7000 mAh బ్యాటరీ కూడా పెట్టారనమాట. 7000 అంటే ఈజీగా ఎంత లేదన్నా కూడా 2.5 డే అయితే వాడుకోవచ్చు అనమాట. మీరు ఇంకా ఫోన్ మీరు వాడకని పెట్టినారనుకో ఒక పక్కన మీకు ఈజీగా 4 డేస్ కూడా వస్తుందని చెప్పొచ్చు. అలాంటి పవరు ఈ బ్యాటరీకి అవుతుందని చెప్పొచ్చు అనమాట. చాలా ఎక్కువ బ్యాటరీ. ఎవరైతే మీడియం యూజర్స్ ఉన్నారో వాళ్ళకి ఇది అయితే సరిపోతుంది అనమాట. అలాగే గేమింగ్ లవర్స్ కూడా సరిపోతుంది. అలాగే 80 వాట్స్ అయితే మనకి ఇక్కడ ఫాస్ట్ ఛార్జర్ అయితే ఇచ్చారని చెప్పొచ్చు. 80 వాట్స్ అంటే మనకి 40 మినిట్స్ లోపలే కవర్ చేస్తుంది అనమాట. 100% మంచి విషయమే. ర్యామ్తో పాటు ప్రైస్ కూడా మీకు చెప్పేస్తాను. మనకి ఇక్కడ 12 GB ర్యామ్ 256 రోమ్ అయితే మనకి ప్రైస్ చూసినట్టయితే 25,000 అయితే పడుతుందని చెప్తున్నారు అనమాట. అలాగే 12 GB ర్యామ్ 512 GB స్టోరేజ్ అయితే 29,000 అయితే పడుతుందని చెప్తున్నారు అనమాట. ఇంకా మీరు దీన్ని బట్టి అయితే చూస్ చేసుకోవచ్చు. ఇంకా ఫైనల్గా ఈ మొబైల్ కొనాలా బ్రో అంటే కొనొచ్చు. అంటే ఎవరైతే గేమింగ్ లవర్స్ అండ్ కెమెరా లవర్స్ ఉన్నారో అలాగే బ్యాటరీ అంటే మీడియం యూజర్స్కి అంటే నాకు ఛార్జింగ్ ఎక్కువ రావాలి ఎక్కువసేపు ఉండాలి అనే వాళ్ళు కూడా దీని అయితే పర్చేజ్ చేశారన్నమాట. ఇది గైస్ ఇవాళ వీడియో అయితే. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. మర్చిపోకుండా మన వీడియోకి ప్రతి ఒక్కరు ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే కొట్టండి గైస్.